హాయ్, వెల్కమ్ టు పైస్క్వేర్ అకాడమీ. మన ప్రీవియస్ వీడియో ప్రకారం ఎస్ఎస్సి జేఈ అప్లై చేశారా లేదా? అప్లై చేయకపోతే ఇమీడియట్గా అప్లై చేయండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. ఓకే, ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పేపర్ మనకి 2 పార్ట్స్ కింద ఉంటుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2. ఓకే, పేపర్ 1 నువ్వు క్వాలిఫై అయితేనే పేపర్ 2కి ఎలిజిబుల్. ఓకే, పేపర్ 1కి నువ్వు క్వాలిఫై అవుతేనే పేపర్ 2కి ఎలిజిబుల్. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జేఈ ఎన్ని ప్యాటర్న్లు ఉంటాయి మనకి? పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 క్వాలిఫై అయితే పేపర్ 2కి ఎలిజిబుల్ నువ్వు. ఓకే, సో పేపర్ 1 ప్యాటర్న్ ఏంటి? జనరల్ అవేర్నెస్ 50. సో నేను డీటెయిల్డ్గా మీకు నోటిఫికేషన్లో చూపిస్తాను. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50, జనరల్ అవేర్నెస్ 50 అండ్ పార్ట్ 3 జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 100 మార్క్స్. ఓకే, సో టోటల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ 200 మార్క్స్. ఓకే, సో ఎలా క్రాక్ చేయాలి, ఏం చేయాలి అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు అప్లై and immediately open the PySquare app. We built AI based questions. You just వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న మన వెబ్సైట్, వాట్సాప్ లింక్ ద్వారా లేకపోతే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మోర్ దాన్ 10,000 క్వశ్చన్స్. ఓకే, నీకు ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏముంటుందని భయపడాల్సిన అవసరం లేదు. మనం AI బేస్డ్ తోటి క్విక్ బైట్స్ లాగా 7 క్వశ్చన్స్ ఉంటాయి. నువ్వు 7 అటెంప్ట్ చేసేవా, మళ్ళీ ఇంకొక 7 వస్తాయి. ఓకే సార్, జనరల్ అవేర్నెస్ అంటే ఏమొస్తాయి, జనరల్ రీజనింగ్ అంటే ఏమొస్తుంది అని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ అంటే ఏంటి? ఇండియాలో స్టేట్లు, యూనియన్ టెరిటరీలు ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? ఆప్షన్లు ఇస్తాడు. 27(8), 28(8), 29(8). నువ్వు అంత బ్రాడ్గా చదవాలి. అది బేసిక్సే. నువ్వు చదవకపోతే ఏమో ఎన్ని స్టేట్లు ఉన్నాయో, ఎన్ని యూనియన్ టెరిటరీలు ఉన్నాయో అనుకుంటావు. అదే నువ్వు చదువు అనుకో, ఓహో మనకి 28 స్టేట్లు, 8 యూనియన్ టెరిటరీసే కదా అనుకుంటావు. ఇప్పుడు మన ఇండియా ఉంది. ఇండియా విస్తీర్ణం ప్రకారం ఎన్నో ప్లేసు తెలుసు నీకు? 7th ప్లేస్ కదా సార్. ఓహో మంచి ఈజీ క్వశ్చన్ వేసుకుంటావు. అది రాదు. 8th కంట్రీ ఏదైనా అడుగుతాడు, నువ్వేం చదువుతావు? 1 to 7 చదువుతావు. ఎప్పుడు కూడా నువ్వు జనరల్ అవేర్నెస్ బియాండ్ది చదవాలి. 1 to 7 అందరూ చదువుతాడు, కానీ నువ్వు పైస్క్వేర్ అకాడమీ స్టూడెంట్ కదా, 8th కూడా చదవాలి. 8th ఏంటి? ఇప్పుడే చెప్పేస్తాను, గుర్తుపెట్టుకో. అర్జెంటైనా 8th అర్జెంటైనా. ఓకేనా? అలాగే జనరల్ రీజనింగ్ మనకి మామూలుగా అందరూ చెప్తారు 2, 4, 6 తర్వాత ఎంత అంటారు? 8. ఎలాగెళ్తాడో ఇంకా డెప్త్కి వెళ్ళాడు అనుకో, 1, 8, 27, 125 ఇది అడుగుతాడు. ఇవేంటి? క్యూబ్ సిరీస్. ఇవన్నీ టైం నీకు 2 అవర్స్లో అంటే 120 మినిట్స్. ఓకే, 200 క్వశ్చన్స్. నువ్వేం చేయాలి? ఒక 50 క్వశ్చన్స్ నీకు జనరల్ అవేర్నెస్కి ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక 50 మినిట్స్ అయిపోయింది అనుకో, మిగిలిన 70 మినిట్స్కి ఈ 150 ఏముందో మనకి టెక్నికల్ అండ్ జనరల్ అవేర్నెస్కి వాడుకోవాలి. ఓకేనా? ఇవన్నీ నువ్వు క్రాక్ చేయాలంటే మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, పైస్క్వేర్ అకాడమీని ఫాలో అవ్వండి. మోర్ దాన్ 10,000 క్వశ్చన్స్ మనకి ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఇంకా ఏమైనా సపోర్ట్ కావాలంటే కనుక మనకు మెసేజ్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.